రామ నారాయణ రామ్. ప్రపంచంలో సుమారు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు మరియు సుమారు 400 మతపరమైన ఆచారాలు ఉన్నాయి. మనం విద్య గురించి మాట్లాడితే వైద్య శాస్త్రం లేదా ఇతర రంగాలలో ఉన్న పుస్తకాలు అన్ని వారికి సమానంగా రాయబడ్డాయి. హిందువుల కోసం ప్రత్యేకమైన పుస్తకాలు లేదా ముస్లింల కోసం ప్రత్యేకమైన పుస్తకాలు లేవు. ఏ రంగం పుస్తకాలు కూడా జాతి లేదా మత ఆధారంగా రాయబడవు. విద్య యొక్క పునాది మతం ఆధారంగా విభజించబడలేదు. మతం ప్రకారం కూడా చంద్రుడి లేదా సూర్యుని కాంతి విభజన కూడా మతం ఆధారంగా జరగలేదు. ఇదే విధంగా సముద్రం లేదా సముద్రం నీటి కూడా మతం ఆధారంగా వేరుగా చేయబడదు. ఏవైనా సముద్రం లేదా సముద్రానికి ఏ మతం ఉందని చెప్పగలరా లేదా ఎవరు వాటికి మతం ఇచ్చారు, ఈ వీని ఎవరు నిర్మించారు అని ఎవరో తెలుసా? ఈ వి జలం, గాలి వంటి వాటిపై మనుషులు కాగితం మీద సరిహద్దులు వేశారు. కానీ మతం ఆధారంగా వాటిని వేరుగా చేయగలరా? మనుషులచే రూపొందించిన మతం వి ఆకాశం, జలం మరియు గాలి వాటిని మనుషులు రూపొందించినప్పుడు మాత్రమే మనం నిజంగా అవి అనుకుంటాం. భూమిపై రూపొందించిన మానవ మతాలు కొన్ని మనుషులు వారి స్వార్థం కోసం రూపొందించాయి. మతం రక్షకులు లేదా కథాశ్రవణకులు మరణం తర్వాత మీతో మాట్లాడి మీరు ఎలా ఉన్నారని అడిగారా? ఈ వీపై 400 మతాలు ఏవో ఆమోదించబడ్డాయి. అవి ఎక్కడ నుండి వచ్చాయి? మతం గురించి ప్రతివారు మాట్లాడుతారు. కానీ నిజమైన మతం ఏమిటి? నిజమైన మత గ్రంథం ఏమిటి? ప్రతి మతంలో వేరు వేరు గ్రంథాల సిరీస్ ఉన్నాయి. ఉదాహరణకి నుల కోసం భగవద్గీత మరియు రామాయణం, ముస్లిముల కోసం ఖురాన్, క్రైస్తవుల కోసం బైబిల్. ఇది ప్రజలలో ఎంతో సందేహాన్ని కలిగిస్తుంది. చివరికి ఎవరిపైన విశ్వసించాలో తెలుసుకోవడం. ఈ భూమిపై అందరూ మనుషులుగా పుట్టారు. కానీ మనుషులు అనేక వేరు వేరు మతాలను రూపొందించి అందరినీ ఒకరికొకరు భిన్నంగా మార్చారు. అక్కడ ప్రతి వ్యక్తి మతపు బంధంలో చిక్కుకుని తన స్వార్థాన్ని మాత్రమే చూడటం జరుగుతుంది. అయినప్పటికీ మా మహాగురు బాలక్ బ్రహ్మచారి జీ చెప్పినట్లుగా అత్యంత పెద్ద మతం ఆకాశమే. దీనితో ఈ ప్రపంచం ఏర్పడింది మరియు అత్యంత పెద్ద మత గ్రంథం రామ్ నారాయణ రామ్. ఈ గ్రంథం యొక్క ప్రతి పుటను బ్రహ్మాండంలో విస్తరించిన తారలు మరియు గ్రహాలు ప్రతిబింబిస్తాయి. ఈ భూమిపై సుమారు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వారి శరీరాలు ఈ మత గ్రంథం అయిన రామ్ నారాయణ రామ్ ద్వారా తయారయ్యాయి. ఇందులో పంచభూతాలు ఉన్నాయి. మనం అందరం ఒకే భూమి మీద జీవిస్తున్న ప్రాణులం. అందరూ ఒకే భూమిపై ఉంటారు. ఈ భూమికి ఒకే మతం ఉండాలి. అది ప్రకృతిలోని మతం మరియు ఆకాశంలో ఉన్న మతం. అలాగే అందరికీ ఒకే జాతి ఉండాలి. అది జీవజాతి. ఇక్కడ మత రాజకీయాలు, జాతి వ్యతిరేక చర్చలు, రాజ్యాంగ చర్చలు ఉంటే ఇక్కడ నిజమైన ఏకత్వం సాధించలేం. 84 లక్షల యోనుల తరువాత మనుష్య జీవితాన్ని పొందిన తరువాత మనుషులు మరొకరి మధ్యలో అత్యంత పెద్ద శత్రువులుగా ఉంటారు. ఈ కారణంగా రామ్ నారాయణ రామ్ అనే పేరుతో మనం అనుసంధానం కావడం అత్యవసరం. ఎందుకంటే ఒక్క రామ్ నారాయణ రామ్ మాత్రమే మీ చిక్కుకున్న జీవితానికి సరైన దిశను చూపించగలడు. ఒక వ్యక్తి రామ్ నారాయణ రామ్తో అనుసంధానం చేస్తే జీవితం కొత్త దృక్కోణం పొందుతుంది. ఈ కొత్త దృక్కోణం మనకు కొత్త శక్తిని ఇస్తుంది మరియు జీవితం విజయవంతంగా మారుతుంది. ఈ బీజ మంత్రాన్ని మీరు అందరూ జపించండి మరియు మీ జీవితంలో ఎలా సానుకూల మార్పులు వచ్చాయో చూడండి. రామ్ నారాయణ రామ్ పేరులో శాంతి మరియు శక్తి ఉంది. ఈ శక్తి మీరు జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఎల్లప్పుడూ ప్రేరణ ఇచ్చేది.